నమస్తే. కల్వకుంట్ల తారక రామారావు అరెస్టుకు రంగం సిద్ధమైందా? కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ని ఒక 2-3 వాయిదాల తర్వాత తీర్పు రిజర్వ్ తర్వాత 31 లోపు ఆయన అరెస్ట్ చేయొద్దు అని, లేకపోతే మేము తీర్పు ఇచ్చేదాకా అరెస్ట్ చేయొద్దని చెప్పిన తర్వాత మొత్తానికి ఒక అరగంట కింద ఆయన వేసిన పిటిషన్ని కోర్టు డిస్మిస్ చేసింది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతున్నది మాట్లాడదాం. ఇప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది. సరే, వాళ్ళు ఏసీబీ కోర్టులో ఉంది, ఆయన చేతులు ఉంది, ఈయన చేతులు ఉంది అన్న కోర్టు. ఇప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది. మాట్లాడదాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. దయాకర్ గారు నమస్తే. నమస్తే రఘు. నమస్తే. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు, బయట ఏమో హాట్ హాట్ వాతావరణం కనిపిస్తున్నది. హాట్ హాట్ ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రభుత్వం అంటే పోలీసులు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం పని ఏముంటది? ప్రభుత్వం ఏమన్నా పోయి అరెస్ట్ చేసేదా, లేకపోతే ప్రాసిక్యూషన్ చేసేదా? వాళ్ళు చూసుకుంటారు. చట్టం తన పని తను చేసుకోపోతుంది అంతే. దాంట్లో మనమేముంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఏం ఎప్పుడు దాని మీద కూడా ఎప్పుడు మాట్లాడతలేరు. ఈ కోర్టు కేసు కాబట్టి పోయినప్పుడు వచ్చినప్పుడు అదంతా కూడా కొంత బ్రేక్స్ అవుతున్నాయి కాబట్టి చర్చ నడుస్తుంది. సో మొత్తానికి ఈ జడ్జిమెంట్ వస్తుందని మీరు ఊహించారా? మీరు కూడా ఏం జరగబోతున్నది, ఏం చేస్తారు ఏంటి అన్న ఒక దీంట్లో అయితే ఉన్నారు కదా. ఇప్పుడు నేరం అనేది చేసిన తర్వాత, దానికి శిక్ష తప్పదు అనేది కనీస అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. పైగా విచారణ చేయొద్దు నన్ను అనే స్థితికి వచ్చిండు మనోడు. అసలు నేను తీసుకుంటా ఏంటి, నన్ను ప్రశ్నిస్తారా? ఇప్పుడు మన కేసులన్నీ కూడా చెప్తున్నాం టీవీలలో. ఇప్పుడు కోదండరామ్ గారిని ఏ అడ్వకేట్ను పెట్టుకొని ఇచ్చి అరెస్ట్ చేసిండ్రు, మిమ్మల్ని రోడ్డు మీదనే పట్టుకొని తీన్మార్ మల్లన్నను. ఇంతెందుకు, ఎంపీగా ఉండే ముఖ్యమంత్రి గారు అప్పుడు, ఏది జన్వాడ ఏంది ఏంటి డ్రోన్ సెగ్రేషన్, ఒక ఎంపీని, ఎంపీ స్వయంగా ఒక ప్రజాప్రతిని అరెస్ట్ చేయాలంటే ఎట్లుంటది? అవన్నీ పక్కన పెట్టి తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు బండి సంజయ్ కూడా ఇంట్లోకి వచ్చి ఎత్తుకపోయారు. ఆయన కూడా అంతే. బండి సంజయ్ 10th పరీక్షలు రాష్ట్ర వాళ్ళకి ఫోన్ చేసిందని. అదే ఈ తరహా ఆలోచన ఉన్నాయన కాబట్టి ముందస్తుగా నన్ను అరెస్ట్ చేసేటట్టుందని. ఇప్పుడు మాది కూడా అంతే కదా. ఇప్పుడు 7 కేసులు. అసలు నేను అదేమో, నాకు పాస్పోర్ట్ కూడా ఇబ్బంది అవుతుంది. 1 year ఎక్స్టెండ్ చేస్తుంటే ఏందని చూస్తే దాంట్లో 120B పెట్టిండ్రు, ఏది మురళీ ముదిరాజ్ కేసులో. తర్వాత ఆస్తుల విధ్వంసం, ఆత్మహత్యకు ప్రేరేపితం అని 7 కేసులు పెట్టిరు. దాంట్లో మామూలు క్రిమినల్ కాదు. ఇప్పుడు మీ మధ్య తిరిగిటోని నేను అంత పెద్ద కేసులు పెట్టి, అంటే పై ఫేక్ కేసులు ఏమో అంత స్టాండర్డ్ గా పెట్టిండ్రు. ఈయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు పైసలు ట్రాన్స్ఫర్ చేయొచ్చట, హవాలా టైప్ బ్యాంక్ తో చేయొచ్చట. తర్వాత మరి అట్లప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఉంటే మరి 8 కోట్లు ప్రభుత్వానికి ఎందుకు పెనాల్టీ వేసింది, మేమెందుకు కట్టినాం? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కానీ కోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకుంటుందని తెలుసు కాబట్టే మేము దాని మీద ఏం హైరాణ పడలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రిమా ఫేసీలో ఆర్బీఐ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. మొన్న దాని కేసును తీసుకొని వాళ్ళని అటెండ్ కమ్మని చెప్పింది. అలాంటప్పుడు నాకు రైట్స్ ఉంటాయి. నేను అందుకనే చెప్పిన, నువ్వు మానవ హక్కుల కోసమో, ప్రజా హక్కుల కోసమో, రాజకీయ హక్కుల కోసమో పోరాడుతున్నట్లేదురా నాయననేది. దోపిడిదారుల హక్కుల సంఘం అని ఒకటి పెట్టుకో. దోపిడిదారుల హక్కుల సంఘం అని పెట్టి ఆ హక్కుల కోసం పోరాడు. దొంగలకు హక్కులు ఉంటాయని కొత్తగా చెప్తున్నాడు మనోడు కేటీఆర్. నాకు ఉన్నది, దొంగతనం చేసిన అయితే ఏంది, ఎట్లా చేస్తారు మీరు? నన్ను అరెస్ట్ చేస్తారు. అడ్వకేట్ ని తీసుకుపోతా అంటే మీరు అడ్వకేట్ ని కూడా బోనిస్తలేరు. అరే ఇంత ఘోరమా? ఇంకొకరు ఏమంటున్నారు, మాజీ మంత్రి అని జగదీష్ రెడ్డి, వీళ్ళంతా కేటీఆర్ వచ్చి ఏవో వీళ్ళే కొన్ని వస్తువులు పెట్టి ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఏదో జరుగుతున్నదని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఉదాహరణ తీసుకుంది కూడా పట్నం నరేందర్ ఏం చేసిండు, రౌడీలను రైతుల మధ్యన కలిపి రైతులకు కూడా ఇలా కేసులో పడేటట్టుగా చేసిండు. ఆయన ఉదాహరణ చెప్పి ఆయన అట్లా చేసిండ్రు, నాది కూడా అట్లా చేస్తారంటే అది జయించిందే మీరు అంటుండే. ఇంకా దాన్ని పట్నం నరేందర్ రెడ్డి గారికి దాన్ని ప్రొవోక్ చేసిందే ఈ సక్కన ఆయన అంటుండే. ఇప్పుడు మీ ప్రతి దాంట్లో మీరు చూడండి, మొన్న ఏదో ఆశా వర్కర్లు జరిగితే వాళ్ళని ప్రొవోక్ చేసి వీళ్ళే, ఇప్పుడు ఆటో వాళ్ళని మన ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళని వీళ్ళే, ప్రతి దాంట్లో. అంటే ఏంటి,
ఒక అక్కస్తో కూడిన చర్య. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరిని ప్రొవోక్ చేస్తాడు? కోర్టు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్ముతుందా? అసలు ప్రాసిక్యూషన్ చెయ్యొద్దు నన్ను అనే హక్కు ఎవరికీ ఉండదు, ఇన్క్లూడింగ్ పర్సన్ కూడా. ఒకవేళ నీ మీద ఏదైనా అనుమానం వస్తే నిన్ను తీసుకుపోయి విచారించే హక్కు పోలీసులకు ఉంటది. ఇప్పుడు మనం ఒకటి చూద్దాం రగ్ గారు. ఇప్పుడు మన ఏసీబీ కేసులల్లా 5,000, 10,000, 15,000 రూపాయలు పట్టుకుంటారు కలర్ ఏదో పెట్టి, తీసుకుపోయి ఇమ్మీడియట్ గా వాళ్ళను జైల్లో పడేస్తలేరు. ఇది ఏసీబీ కేసు అంటే కరప్షనే లేని కాడ ఎక్కడదా కేసు అంటాడు. మరి కరప్షన్ లేదంటే ఇది లొట్టపీస్ కేసు అంటాడు. మరి లొట్టపీస్ కేసుకి అడ్వకేట్ ఎందుకు? లొటపీస్ కేసు అయినా లొటపీస్ టీషర్ట్ లొటపీస్ చెట్లు అంటే కూడా అవి ఎంత ఆయుర్వేదం తెలియదు మనోనికి. లొటపీస్ చెట్లను కూడా అవమానం పరిచింది, అది వేరు విషయం. కానీ మరి ఆ లొటపీస్ చెట్లు ఏదో పనికిరాని చెట్లు అని నీకుండే, ఆ కేసు విషయంలో కూడా నీకు ఎందుకు ఇంత భయం, ఎందుకు ఇంత ఉలికి? అల్టిమేట్ గా ఇప్పుడు కోర్టు మీ మీ బంతి వచ్చి మీ కోర్టులో పడ్డది. వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? 9వ తారీఖు ఆల్రెడీ ఏసీబీ నోటీస్ ఇచ్చున్నది. సరే మొన్న రాలేదు, నువ్వు ఏదో లెటర్ ఇచ్చిపోయినా ఇది కరెక్ట్ కాదని, మళ్ళీ 9th నువ్వు ఒక్కనివే రావాలి, లాయర్లు మళ్ళీ తీసుకొని రావద్దని. సో మరి ఇప్పుడు ఆ లోపు ఏమైనా అరెస్ట్ అవుతారా, తర్వాత అరెస్ట్ అవుతారా, ఏం చేయబోతున్నారు? అల్టిమేట్ గా ఇది రాజకీయ అంటే పొలిటిసైజ్ అయిపోయింది ఇష్యూ అంతా కూడా. వాట్ నెక్స్ట్? పొలిటిసైజ్ చెయ్యాలనే నిన్న ఆ ఇష్యూ చేసింది మనోడు. ఆ ఇష్యూ చేసి నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, ప్లీజ్ కమ్, రండి మీరందరు రండి, నన్ను అరెస్ట్ చేయకుండా అడ్డుకోండి. ఆ ₹1,00,00,000 ఇచ్చిండగా నియోజకవర్గానికి ఏదో, ఏంది నన్ను అరెస్ట్ కాగానే మీరు అందరు ధర్నాలు చేయాలి, బస్సులు కాలబెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి. మామూలు లాండ్ ఆర్డర్ ఇష్యూ కావద్దు, మీ అవసరమైతే ఎంతకైనా వాళ్ళు తెగించడంలో తెలుసు కదా మనకు కొంత, అట్లా కూడా చేయండి అని చెప్పిండట. కానీ నేనేమంటున్నంటే చట్టము ఇప్పుడు ముందస్తుగా అరెస్ట్ చేస్తారా, ఆ కేసు ఎంక్వైరీ చేసిన తర్వాత చేస్తారా, కస్టడీతో చేయాలనా, లేకపోతే ఎట్లా అనేది పోలీస్ తీసుకుంటుంది. ఇక మనకు ప్లెయిన్ వర్డ్స్ ఎప్పుడు వింటున్నాయో మీరు, కానీ సూటబుల్ వర్డ్. చట్టం తన పని తన చేసుకపోతుంది. దాంట్లో ప్రభుత్వం కానీ, హోమ్ మినిస్టర్ గా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. తర్వాత వాళ్ళని కూడా అవమానించేటట్టు మాట్లాడుతుంది కదా. ఏంది మీరు అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఫాలో అవుతారా మీరు అంటుండే వాళ్ళని. ఎవరైనా రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తారు. మీరే కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసి ఏం చేసిండ్రు? ఎంతమంది కేసులకు ఈరోజు శిక్షలు పడ్డాయో చూడండి. అన్ని ఫాల్స్ కేసులు ఫైల్ చేసిండ్రు వాళ్ళు. ఎవ్వరు ఆయన దలుచుకున్నోడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు వాడు జైల్లో ఉండాల్సిందే, జైలు షిప్ప కూడా తినిపిస్తే వాళ్ళను చూడని చెప్పి అందరిని జైలు కూడా మందకృష్ణ మాదిగని కూడా చేసిండు కదా వెనకటికి. ఎవరైనా వెనకటి ధర్నాలు నిరసనలు చేస్తే మందకృష్ణ మాదిగని ముట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందు. 2 సార్లు తీసుకుపోయి నెల ఒకసారి 15 రోజులు ఒకసారి. అంటే అంతటి క్రూకెట్ గా మీరు చేసి ఇలా మీరు దొంగతనం చేస్తే మేము ప్రజల కొరకు కొట్టాడితే తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. మీరు ప్రజల సొమ్ము దొంగిలిస్తే మిమ్మల్ని దొరలు లెక్క చూడాలనా? ఇది ఎక్కడి కథ? కాబట్టి అసలు ఇంతకు మొన్న మా రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నేనేనైతే లోపల పడేస్తుంటే మా సీఎం గారు ఇంకా కొంచెం ఏమో ప్రేమగా చూస్తున్నాడు, జర ఉదారంగా ఉంటున్నాడు అని. నేనేమంటున్నానంటే అసలు నలుగురికి నలుగురు మీరు క్రిమినల్ కేసులలో, ఎకనామిక్ ఫినాన్షియల్ కేసులలో ఉన్నారు. ఒకరు ఆల్రెడీ పోయి వచ్చింది, ఇప్పుడు ఈయన లైన్లో ఉన్నది, వాళ్ళ అయ్యేదేమో నడుస్తుంది కాళేశ్వరం సంబంధించి, తర్వాత హరీష్ రావుది ఉన్నది. మీ నలుగురు కొరకు మాట్లాడుకుంటారు తప్పితే మీకు ఎవరైనా మద్దతుకు వచ్చి మాట్లాడుతారు ఎవరైనా ఉండరా? అటో ఇటో వాళ్ళో వీళ్ళు మన శ్రవణు. మీరు ఇందాక మాట్లాడుతున్నారు ఏంది, ₹1,00,00,000 ఇచ్చిరట తగలబెట్టమని, అంటే అరెస్ట్ అయితే తగలబెట్టమనా? ఎవరున్నారు మీతోని? నన్ను అరెస్ట్ చేస్తే బస్సులు తగలబెట్టి రోడ్ల మీదకి రండి, అవసరమైతే ఇక హింసాయుత కార్యక్రమాలు చేయండి, ఏదైనా. నేను అరెస్ట్ అయితే మాత్రం మీరు కామ్గా ఉండొద్దని చెప్పిండ. ఒక్కొక్క కోటి ఒక్కొక్క నియోజకవర్గానికి పంపించిందట. మనోడు ఆది శ్రీనివాస్ గారు అసెంబ్లీ సాక్షికనే ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పే కదా. అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం కావాలన్నట. అంటే దొంగతనానికి లక్షల కోట్లు దొంగతనం దోసుకుంటారట. మరి ఇదంతా దేని పేరు మీద వీళ్ళకి దమ్ము ధైర్యం వస్తున్నది ఇంత అవినీతి చేసి? అంటే ఎవరినైనా మేము మేనేజ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం అరెస్ట్ అవుతాడంటారా? ఇంకా ఉన్నదా అవకాశం ఉందా? మరి చేస్తారా? ఇప్పుడు అది నేరం అని తెలిసిన తర్వాత అరెస్ట్ అనేది సింపుల్ కదా. ఇప్పుడు ఒక నేరం జరిగినప్పుడు దానికి ముందు దాన్ని నేరస్తుడుగా
నిందితుడిగా చూస్తారు. నిందితుడి తర్వాత ముద్దాయి అవుతాడు. ముద్దాయి తర్వాత ఖైదీ ఉంటది. ఇప్పుడు నేరస్తుడే, నేరం ఆరోపింపబడుతున్నది కదా, అది వాస్తవం అయితే జైలు కాకుంటే ఏడిపోతాం మనం. పంచభక్ష పరిమాణాలు పెట్టి ఇంత కూర్చోబెట్టి పెడతారా? కాబట్టి అది మేము చెప్తుంటే కదా. ఏమో ఒకటేమో బీజేపీ ఆయన అంటుండే, ఇప్పుడు వీళ్ళు చేయరు, ఎట్లాగో ఈడీ ఉంది కదా, మనం ఎందుకు రుద్దుకోవాలి, వాళ్ళు వాళ్ళు చేస్తే అట అయిపోతుంది వాళ్ళ మీద, అంటే కక్ష సాధింపు అనేది మన మీద వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈడీ అయినా ఏసీబీ అయినా ప్రభుత్వ సంస్థలు ఏ అయినా కూడా ఒక దశలో ఎవరి మాట కూడా వినే స్థితి ఉండదు. ఎందుకంటే అది సమాజం దృష్టిలో వాటి క్రెడిబిలిటీ పోతుంది. ఓకే. ఇప్పుడు ఆ విషయంలో ఇప్పుడున్న ఆఫీసర్లు ఏసీబీ ఇద్దరు, అటు డైరెక్టర్ కానీ జాయింట్ డైరెక్టర్ కానీ ఇద్దరు కూడా కొంచెం వాళ్ళకు ట్రాక్ రికార్డు అది సిన్సియర్గా ఉండేటోళ్ళే. అన్నిటికంటే ముఖ్యంగా నేనేమంటున్నా అంటే, అసలు అరెస్ట్ అవుతాడా కాడా అని ఇంత అనుమానాలు తెచ్చే వరకు తెచ్చిండు. మరి ఇప్పుడు ఏ నేరాలు చేసిన దానికి ఇంతమంది నూకని అరెస్ట్ చేసిన వాళ్ళు, ఇంత నేరం నిరూపింపబడి ఆర్బీఐ కూడా మీరు చెప్తే చేయాలన్నట్టు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా మాకు ఫైన్ వేస్తుంది మీరు చేసిన దొంగతనానికి, మేము కట్టాలి, అది తప్పు కాదని మేము డిఫెండ్ చేసుకోవాలన్నా. ఇలా అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒక మాట అంట, ఏం అవసరం వచ్చిందని పోయి, ఎంత హెల్త్ ఎమర్జెన్సీనా లేకపోతే దేశం తలగబడిపోతుంటే ఆ 55 కోట్లు తీసి ఆ కంపెనీకి ఇచ్చిందా? ఆ కంపెనీ ఏంది, కార్ల రేస్ ఏంది, ఊరి మధ్యన కార్ల రేస్ ఏంది, ఏమైనా ఎవరన్నా ముచ్చటే అని ఎవడన్నా చూసినోడన్నా ఇది అబ్బా ఇట్లాంటి చేసిందని కాంగ్రెస్ ఇట్లా చేస్తుందా అని అనొచ్చు. పోనీ అక్కడ 1,00,000 మందికి భోజనం పెట్టాలా, ఆ రోజు అక్కడ బియ్యం లేవు కాబట్టి మేము ఆ యుద్ధ ప్రాతిపదికన తీసుకుపోయి బడ్జెట్ నుంచి ఒక 50 కోట్లు తీసుకుపోయి పెట్టినామంటే దానికి అందరం సంతోషిస్తాం. దానికి అది హ్యుమానిటేరియన్ ఉంటుంది. ఇదెక్కడో కార్ల కంపెనీ వీళ్ళకు ఒపీనియన్ మేకింగ్ కొరకు 750 కోట్లు ఈయన బ్రాండింగ్ చేసుకోవడానికి, ఇంటర్నేషనల్ బ్రాండింగ్. ఇప్పుడు ఏంటంటే హైప్ క్రియేట్ అయింది అనమాట. కార్ రేసింగ్, ఈ ఫార్ములా కార్ రేసింగ్ పెడుతున్న స్టేట్ ఏంటంటే తెలంగాణ. ఎస్, పెట్టాలి. కానీ అది నీ వ్యక్తిగత స్వార్థం కొరకు, నీ స్వలాభం కొరకు చేసింది కాబట్టి నువ్వు ఇలా దెబ్బలు తిన్నావు. అదే మామూలుగా డ్యూ ప్రాసెస్ లో చేస్తే నిన్నెవరేమంటారు? మీరు చేసిన పనులన్నీ అట్లనే వ్యతిరేకిస్తున్నామా? మేము చేసిన ప్రతి పని మీద కేసులు పెడుతుండ్రా? కాబట్టి అలా ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించే పార్టీలు, ఇంకోవైపున బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పార్టీలంతా, అరే ఇంకెప్పుడు చేస్తారా, మరి అవకాశం దొరికింది ఇంకా చేస్తలేరు ఏందని ఎదురు చూస్తున్నారు చాలా మంది. మరి అది చేసుకుంటూ వెళ్ళి ఇంకా మీ మీద ఇంకా ఇంకా బురదను పూసుకుంటారా? అది మీ చేతిలోనే. దేనికైనా సందర్భం వస్తుంది, కాలం వస్తుంది. కచ్చకాయ అప్పుడు తింటే ఎచ్చిపెచ్చుకుంటది, పండు ముదిరినాకనే కదా తినాల్సింది. దానికి కరెక్ట్ గా ఇప్పుడు ఊరికనే కేటీఆర్ని తీసుకుపోయి అరెస్ట్ చేయాలంటే కూడా అది అయ్యే పని కాదు కదా. ఇప్పుడు వారు నేరం అభియోగం మోపబడ్డ అభియోగము వాస్తవం తెలిస్తే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అవుతుంది. కాకపోతే అరెస్ట్ కోసం వెయిట్ చేసేటోళ్ళు ఏంటంటే రాజకీయం కొరకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో. బీజేపీ వాళ్ళ కోణం అదే, ఏంటి చేస్తే చూద్దాం, వాళ్ళు ఎట్లాగూ చేయలే, 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలే. ఇప్పుడు ఆర్థిక నేరాలన్నీ బీజేపీ ప్రమేయం లేకుండా జరిగిందా? ఒక కేసు ఉందా? కాదు. ఇప్పుడు తప్పు జరిగింది అన్నది వాస్తవం కనబడుతున్నది. ఇప్పుడు మీరు చేయకుండా వాళ్ళు ఈడీ కేసులో ఆయన లేపేసిరు అనుకోండి, చూసిరా కాంగ్రెస్ వాళ్ళు ఇదైపోయి ఉన్నారు, బీజేపీ వాళ్ళే చేసిరు, గతంలో కవితను కూడా చేసిరు అని మీ మీదకి ఇదొచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఈడీ చేస్తే ఈ ల్యాండరింగ్ తర్వాత ఏమంటుంది దాన్ని, ఇంకొకటి హవాలా ఫెమా ఎఫెక్ట్ అవుతుంది. ఫెమా ఉల్లంఘన వస్తే మేం చేస్తాం. అదొకసారి ఈడీతో వాళ్ళు చేస్తే, ఇప్పుడు మాకున్నది ఇప్పుడు ఏసీబీ వేరు, ఈడీ వేరు. మరి వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటారని అంటే ఏమైనా పోటీ ఏం కాదు కదా. నేరస్తుని ఎవరైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోటీ అయిపోయింది. బీజేపీ అసెంబ్లీ ముందు కవితను అరెస్ట్ చేసిండు, 4-5 సీట్లు ఎక్కువ వచ్చాయి వాళ్ళకి. చెప్తున్నా, స్థాయికి వెళ్ళిపోయింది. అరెస్ట్ చేస్తే జైలు పోతే ముఖ్యమంత్రులు అవుతారని వాళ్ళు ఫీల్ అవుతారు, స్లిమ్ అవుతామని వాళ్ళు అంటుండ్రు. ఇది ఇంకో జానర్, ఇది ఇంకొకటి యాంగిల్ డిఫరెంట్ కదా. కాదు, నేను ఆ మాట అంటే నాకు అనిపిస్తుంది, మరి మనం ఎన్నిసార్లు జైలు పోయినాం, మనం ఎమ్మెల్యేలు కూడా కాబట్టి ఉన్నాం, వీళ్ళు జైలుకు పోతే ముఖ్యమంత్రులు అవుతారు. ఇది ఎక్కడి కథ నాకు అర్థం కావట్లేదు. కనీసం జనం కొరకు కొట్లాడే వాళ్ళు ఎంతో మంది కేసుల కొరకు పోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా కావట్లేరు. మరి ఈయన జైలుకు పోతే అట్లా కూడా రిజర్వేషన్ మార్చింది కదా. ఇప్పుడు కవిత గారు ముందట కదా, ఆమె ముందు అరెస్ట్ అయింది కాబట్టి అని, అది మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పే కదా. కానీ ఇది కాదు, క్రైమ్ అనేది, ఫినాన్షియల్ క్రైమ్ అనేది జరిగింది అక్కడ, అది వాస్తవం. అది
మీరు నేను చెప్పింది కాదు. ఇంకోటి రెండోది ఏమంటారు, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించిన నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అంటాడు హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ సార్, దానికి సంబంధించి ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే హెచ్ఎండిఏ భారత ప్రభుత్వంలో లేదా? హెచ్ఎండిఏ తెలంగాణ ప్రభుత్వం లేదా? హెచ్ఎండిఏకి పన్ను కట్టేది తెలంగాణ ప్రజలు, భారత ప్రజలు కారా? కాబట్టి ఇవన్నీ కూడా పొంతన లేని, అందుకనే ఎడబాబత్ కేసులు అట్లా చేసిండ్రు వీళ్ళంతా. ఏది అసలు ప్రభుత్వమే తప్పు చేస్తుంది అన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేసింది. కాబట్టి మేము ఇలా అంటున్నాము, అరెస్ట్ లేకపోతే కేసులో నిజాలు తేలిన తర్వాత అరెస్ట్ అనేది కామన్. కానీ అన్నిటికంటే మించిన కేసులు ఉన్నాయి. ఇంకా ఇదేంటిది చిన్నది, ఏదో ఎరక్కపోయి దొరికాడు లేదా ఇరక్కపోయాడు అన్నట్టుగా ఇది ఊహించలే మనోడు. మూడోసారి వస్తాం మేము, ఇక మళ్ళీ అది దీంట్లో కలిపొచ్చు మనల్ని అంటోడు ఎవడు అని ఉత్త పుణ్యానికి వీళ్ళకి 55 కోట్లు అంటే సింపుల్ అయిపోయింది. లక్షల కోట్లు తిన్నారు కాబట్టి అరే 55 కోట్లు కూడా కేసు అబ్బాయి అంటాడు. ఒరే నాయన 55 కోట్లకి ఎన్నిండ్లు వస్తాయి రా మీ కడుపులు కాల, ఎన్నిండ్లు వస్తాయి పేదోళ్ళకు? 55 కోటి అంటే వాళ్ళకి అర్థం కావట్లే. మినిమం 5 లక్షలకి ఇల్లు అయినా కూడా మీకు ఒక 20 ఇండ్లు కోటి రూపాయలకు అవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కౌంట్ చేస్తాం, ప్రతి ఒక్క అంశంలో కూడా. ఇలా ఎక్కడెక్కడ ప్రయాదనం దొరికినాయి. ఇప్పుడు మేము పైసలు ఖర్చు పెట్టేటప్పుడు నేను నిన్న ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, చూసిండ్రా మన గడ్డం ప్రసాద్ గారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులను చూస్తే ఒక బాధ అనిపిస్తుంది. అని ఎందుకు? పని చేయాలని ఉండే పైసలు లేకపోయా, హామీలు ఇస్తే ఆ హామీలకు సంబంధించి ఇప్పుడు చేస్తేనే లెక్క నువ్వు అంటాడు. అరే 5 సంవత్సరాల అక్కడికి ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ఇమ్మీడియట్ గా మొదలు పెట్టినట్టునేమో ప్రాధాంతం చేస్తున్నారు. కానీ మళ్ళీ మీరు ఆ 6 గ్యారెంటీలు ఏంది, ఒకడేమో 6 అంటాడు, ఒకడేమో 420 అంటాడు, ఒకడు 660 అంటాడు, ఇట్లా వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అసలు మీరు ఆర్థిక నేరగాళ్ళు, మీరు ప్రశ్నించే నైతిక హక్కు మీకుందా? ఒక ఆయన ఇంట్లోనే వాడినాడు, ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి బిడ్డ అరెస్ట్ అయినప్పుడే 2-3 నెలలకు బయటకు వెళ్ళి ఏదో మాట్లాడినట్టు. వాళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటంటే దీన్ని ఎట్లా మనం రాజకీయంగా కొంత సానుభూతో సింపతియో ఏదో ఒకటి గెయిన్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా అవినీతిని, అక్రమాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటే ప్రజలు గమనిస్తారు కదా. ఇప్పుడు ఎంత చెప్పినా, ఎంత మాట అన్నా అది అక్రమమా సక్రమమా పెడితే, లిక్కర్ కేసులో కవిత గారు అయింది వాళ్ళ ప్రభ ఏమైనా పెంచిందా? ఓకే, ఇప్పుడు దీంట్లో ప్రజల సొమ్ము తీసుకుంటే ప్రజలు ఏమైనా మంచిగా తీసుకున్నావు నాయన అంటారా? ఎన్నిసార్లు మనల్ని అడగలేదు, అయ్యా మాకు నిల్వ నీడలేదు కొడుకాయిగో గుడిసి వేసుకున్నాము, ఆ లెంటల్ లెవెల్లో లేచినాయి. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూసిండ్రు కదా మీరు, ఆయన శాంక్షన్ చేసుకున్న ఇండ్లు ఏది ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా శాంక్షన్ చేసుకున్న 2013లో చేసుకున్న ఇండ్లు 2025లో ఆయన ఓపెన్ చేసుకునే కాడికి ఫండ్స్ అలొకేట్ చేసిండు వాటిని మళ్ళీ చేయమని. ఇవాళ 2009 అనుకుంటా, 2009లో ఆరాం గారు జూ పార్క్ హైవే రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టింది దాన్ని. మళ్ళా ఈయన మన మన రోషయ్య గారిది, కిరణ్ కుమార్ రెడ్డి గారిది అయిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చి, మరి ఏం చేసిండ్రు పని ఏంది అని అంటే, మేము మొత్తం మేమే చేసుకోమంటారు. 10 సంవత్సరాలనే మొత్తం మీరే చేసినాడు, మరి మొత్తం మీరే తిన్నారంటే మాత్రం మేము తినలే. ఇప్పుడు అన్ని కలుపుతారు, ఒక్కొక్కటి ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు చేసిండ్రు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు, లేకపోతే హెచ్ఎండిఏకి సంబంధించి కానీ చెరువులు, ఇప్పుడు వీళ్ళకి హైడ్రా అనగానే ఎందుకు హైదర్ అయిపోతున్నారు. ఇప్పుడు హైడ్రా అనగానే వీళ్ళు అలకేట్ చేసిన భూములు ఎవరికైతే ఇచ్చిండ్రో దొంగతనంగా, వాళ్ళకి ఆ రోజు వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. మరి మీరు చేసింది నాకు కాలే, నా పైసలు నాకు ఏమని అడుగుతారేమో ఇదొక భయం. దాని చాటునే ఇప్పుడు వీళ్ళు ఇదంతా చేస్తుండ్రు, ఏది పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నారు, కట్టమంటే కూలుస్తున్నారు అని. ఇప్పుడు అందుకనే రంగనాథ్ గారు కూడా కలిసిండ్రు, మొన్న మీరు అడిగింది కూడా చెప్పినా నేను. ప్రతి ఒక్క కూల్చివేత వెనుక కారణాలను బయట పెట్టండి, దాని వెనుక ఉన్న వాళ్ళని బయట పెట్టండి, పేదోళ్ళని పక్కన పెట్టండి, పేదోళ్ళకు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం చూపించి చేయండి. సార్ మేము పేదోళ్ళ జోలికి పోవట్లేము. 100 కోట్ల రూపాయలు ఎవరైతే బడా నేతలు ఉంటారో వాళ్ళు ఆక్యుపై చేసుకున్నది ఈ పేదోళ్లతో కూడా గుడిసె లేపించి కొన్ని వెనుక ఉండి ఆ భూమి క్లియర్ కాగానే దాన్ని కమర్షియల్ గా వాడి అక్కడ వాళ్ళకి 10వ పరకో ఇచ్చే టీములు కూడా ఉన్నాయట.
వాటిని అన్నిటి కూడా బయట పెడతారు. మీరు ఆ భూముల లెక్కలు చిత్తశుద్ధితో బయటకు తీస్తే కేటీఆర్ ఇంకా ఆయన మొత్తం అలానే ఉంటాడు. అమయ్ కుమార్ చిన్న కలెక్టర్, ఒక చిన్న అనొద్దు, కలెక్టర్ అంటే వేల కోట్లు ఉన్నాడు, వేల కోట్లకు ఉన్నాడు. వేల కోట్లు ఏమున్నది భయ్? నాకు ఇది అనిపించేది ఏంటంటే, ఒక ఉద్యోగి జీవితకాలం కష్టపడితే వాళ్ళ కాస్ట్ 5 crores, వాళ్ళ పుట్టుక కాస్ట్ అంటే వాళ్ళ జీతం మొత్తం కూడా. ఒక చిన్న అవినీతికి 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు వస్తే ఇక 3 నెలలు పోతేంది, 3 సంవత్సరాలు జైలుకు పోతేంది, వచ్చినాకనైతే దొరేగా. ఇక దీంట్లో ఇప్పుడున్న సిస్టమ్ లో వాళ్ళని వీళ్ళని వాడి, ఇప్పుడు వీళ్ళు కాక అడ్వకేట్లను చేసిన తప్పులు పక్కన పెట్టి, కానీ ఆ తప్పుల్లో ఉన్న తప్పును వెతికి బయటకు వచ్చే కుట్రలు చేస్తున్న పరిస్థితి. కాబట్టి అలా అవినీతి అక్రమాల మాటున నాయకుడిని నేను అని చెప్పుకునే పరిస్థితి ఎవరికి రావద్దు. దొంగతనం చేస్తే దొంగ అవుతారు, నాయకుడు కారు. నేనైనా మీరైనా ఎవరైనా సరే, నేను ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా కదా, నేను రేపు ఏదైనా ఒక అవినీతి అక్రమాల్లో ఉన్నాను అనుకోండి, వదులుతారా ప్రజలు? ఏం శుద్ధపూస లెక్కలు చెప్పేటోడే మనోడాలి. సరే, కుట్రలు ఉన్నాయనుకో ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇలా మనోడు మాట్లాడేదానికి ఎవరు మద్దతు లేదు, వాళ్ళ కుటుంబం మద్దతు కూడా ఉంటుందో లేదో చూడాలి. అలా అయ్యే వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేడు చూడాలి. కానీ ఇది చట్టం మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఆ విషయంలో తన పని చేసుకోకపోతే రాజకీయాలు పక్కన పెడతాం అనేది మాత్రం చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.